2 ఏళ్ళు అవుతుంది. 4 తరం మీద చదివిండు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే మోదునూరి ప్రసాద్ రాజు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని తెలిపారు. వైసీపీ నాయకులు ప్రజల కోసం సైనికుల్లా పనిచేస్తారని, కారుమూరి పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావుని వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి అబ్బాయిని అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరికించి ఎవరైతే గట్టిగా యాక్టివ్గా ఉన్నారో, యాక్టివ్గా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారందరినీ కూడా ఈ రాష్ట్రం ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడతా ఉంది. ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులందరినీ కూడా టార్గెట్ చేసుకుని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. టెంపరీగా ఇబ్బంది పెట్టినా ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి మేమందరం కూడా స్వచ్ఛంగా ఉన్నాం. అందువల్ల మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎలాంటి ఉద్యమం ఆగదు, ఎవరి గొంతుకు ఆపలేదు. ఒకవేళ కారుమూరి నాగేశ్వరరావు లేకపోయినా అది ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు ఆ అబ్బాయి కేసులో కొంచెం బిజీగా ఉంటాం, పార్టీ కార్యక్రమాల్లో కొంచెం దూరంగా ఉంటూ ఉన్నారు. దీన్ని ఏదో పుకారులు సృష్టించి అల్లరి చేయాలనుకుంటాం సరికాదు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, టౌన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అందరం కూడా సమన్వయ కమిటీ ఉంది. అందరి ఆధ్వర్యంలో మరి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ